11 టీఎంసీ వాళ్ళు ఒప్పుకున్న దాన్ని మేము రీఓపెన్ చేసి తెలంగాణకి ఇది అన్యాయం, ఇది మేము ఒప్పుకోం, ఆ సబ్జెక్టు రీఓపెన్ చేసిన విషయం కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా కృష్ణానదీ జలాల్లో అన్యాయం జరుగుతుంటే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టాలంటే మీరు పెట్టలేకపోయినారు. మేము ముఖ్యమంత్రి గారు, నేను, సిఆర్ పాటిల్ గారు, కేంద్ర జలవనరుల మంత్రులు కలిసి ఆ టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టడానికి ఎంత ఖర్చు అయినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వకున్నా సరే తెలంగాణ ప్రభుత్వంతో పెట్టిస్తామని చెప్పి పని మొదలుపెట్టించిన విషయం కూడా నేను మనం చేస్తున్నాం. అదేవిధంగా పోతిరెడ్డిపాడు కెపాసిటీ ఎప్పుడు పెరిగిందండి? మీ హయాంలో పెరిగింది. 44,000 క్యూసెక్ నుంచి 88,000 క్యూసెక్లు పెంచిన పాపం వీళ్ళని చెప్పి నేను మనం చేస్తా. ముచ్చుమర్రిలో మల్యాలలో కెపాసిటీ డబుల్ ఎప్పుడైందండి? మీ హయాంలో జరిగింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి పనులు మొదలుపెట్టి వేగవంతంగా ముందుకు పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రగతి భవన్లో విందులు విలాసాలు హలాయి బలాయి చేస్తుంటే ఆ పని మొదలుపెట్టిన వాళ్ళు. అధ్యక్ష, దిస్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ సీరియస్ కన్సర్న్ ఫర్ తెలంగాణ, ఫర్ కృష్ణా బేసిన్ ఫార్మర్స్. గత ప్రభుత్వం 10 ఏళ్ల నిర్లక్ష్యం వల్ల కృష్ణా నది నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి అక్రమంగా ఆంధ్రప్రదేశ్ నీళ్లు తీసుకుపోవడానికి వీళ్ళు సహకరించని చెప్పడం ఇది నిస్సందేశం అధ్యక్ష. అదేవిధంగా రాజేశ్వర రెడ్డి గారికి తెలియకపోయిండొచ్చు, మేము కేఆర్ఎంబితో కొట్లాడి రైట్ కెనాల్లో 10,000 క్యూసెక్ నుంచి 5,000 క్యూసెక్ తగ్గించినాం. నేను పదే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కృష్ణా నదీ జలాలపై వీళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడు ఇంటర్ఫియర్ కాలే. కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫియర్ అయి కేఆర్ఎంబి ఇంటర్ఫియర్ అయి రిటర్న్ ఆర్డర్స్ పాస్ చేసి తెలంగాణ రైతాంగానికి మేలు చేసే విధంగా చర్యలు తీసుకున్నాము. అధ్యక్ష రాజేశ్వర రెడ్డి నిమాడే మాట్లాడు. అధ్యక్ష, కృష్ణా నదీ జలాల్లో అన్యాయం జరిగిందంటే వాళ్ళ వల్ల. కృష్ణా నదీ జలాల్లో న్యాయం చేయడానికి అన్ని విధాలుగా మా ప్రభుత్వం పోరాటం చేస్తుంది. మేము కట్టుబడి ఉన్నాం. వీఆర్ కమిటెడ్ అండ్ సిన్సియర్ అబౌటింగ్ కృష్ణా రివర్ వాటర్స్. నాగార్జున సాగర్ ఆయకట్టు కింద అక్కడక్కడ కొంత క్రాప్ డిస్ట్రెస్ జరిగితే అది మీ పాపాల వల్ల. మీ హయాంలో కృష్ణా